కీలకమైనటువంటి ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వరంగల్ నుంచి వెంకటరత్నం ఉన్నారు మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా. వెంకటరత్నం, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎంతవరకు వచ్చాయి, రేపటికి సంబంధించి ఎలాంటి ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది అభ్యర్థుల్లో? వెంకటరత్నం, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. నందు, యా, నిన్న మొన్న ఇక్కడ ఎన్నికల హడావుడి, ఎన్నికలతో కోలాహలంగా మారినటువంటి ప్రాంతము. ఒకవేళ ఇప్పటి వరకు కూడా కొంత క్యూరియాసిటీ అభ్యర్థుల్లో కనిపించినటువంటి నేపథ్యం. ఇప్పటి వరకు వారం 10 రోజులుగా ప్రచారాల్లో బిజీగా ఉన్నటువంటి అభ్యర్థులు గెలిపివరదన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం అన్ని వర్గాలు, అంటే అభ్యర్థులే కాకుండా ఇక్కడ అన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీ ప్రాంతాలలో కూడా ఇట్లాంటి ఒక క్యూరియాసిటీ అయితే కనిపించింది. కాకపోతే ఏంటంటే గత 2-3 రోజులుగా ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఒక్క రోజుగా మారిపోయినటువంటి పరిస్థితి. అభ్యర్థులు గెలుపు కోసం తమ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఓవైపు ప్రచారాలు, మరోవైపు కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు బిజీగా ఉంటున్న నేపథ్యంలో గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటలకు అంటే ఈవీఎంలో నిక్షిప్తమైన ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ అలాగే బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైనటువంటి భవితవ్యం మధ్యాహ్నం వరకు తేలేటువంటి అవకాశం ఉంటుంది. రేపు ఉదయం 8 గంటల నుండి ఎన్నికల కౌంటింగ్ కూడా అధికారులు మాత్రం అన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు, అంటే ఇక్కడ 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులను కూడా ఆయా ప్రాంతాల్లోకి, అంటే ఆ జిల్లా కేంద్రాలలో ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయో అక్కడ మెయిన్ ప్రాంతాల్లో కూడా అక్కడికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ ఎన్నికలకు సంబంధించి కూడా మధ్యాహ్నం వరకు రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్క కౌంటింగ్ వద్ద భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏమైనా జరగవచ్చు అన్నటువంటి క్యూరియాసిటీ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు సాయంత్రం వరకు, అంటే నిన్న సాయంత్రం బ్యాలెట్ బాక్సుల్ని తరలించినప్పటి నుండి, ఎన్నికల కౌంటింగ్ ప్రాంతానికి తరలించినప్పటి నుండి ఒక పటిష్టమైనటువంటి బందోబస్తు మాత్రం ఏర్పాటు చేశారు. అక్కడ 2 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎవరు అధికారుల అనుమతులు లేకుండా కూడా ఎవరు అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతానికి. వెంకటరత్నం, మన ఆర్టీవీ కూడా కొన్ని అంచనాలు ఇచ్చింది కదా ఇప్పటికే, ఎవరెవరికి ఎన్ని సీట్లు రావచ్చు అనేది. ఎగ్జిట్ పోల్స్ని మనం కూడా ఇచ్చాం, అసెస్ చేస్తూ ఉన్నాం. సో మన అంచనా ఎలా ఉంది మీ ప్రాంతంలో? అట్ ది సేమ్ టైం చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అభ్యర్థులకి ప్రలోభాలు మొదలయ్యాయంటూ తెలుస్తోంది. సో క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయా మీ దగ్గర? ఇప్పటికే కొన్ని ముందస్తు ప్రణాళికల్లో భాగంగా కూడా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కొంతమంది ఇక్కడ బీఆర్ఎస్ అలాగే అంటే సిపిఎం పార్టీలు కూడా కొన్ని చోట్ల అంటే అఫిలియేట్ అయిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్, సిపిఎం అలాగే మిగిలినటువంటి వాళ్ళతో అఫిలియేట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా గెలుపు, అంటే చైర్మన్ కు పదవి కోసము 1-2 సీట్లు అటు ఇటు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మాత్రం ఇక్కడ చైర్మన్ అభ్యర్థులు కూడా ఆర్థికంగా అలాగే సామాజిక కోణాలలో కూడా అన్ని ముందస్తు ప్రణాళికలతో ఉన్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతానికి కనిపించింది. మొత్తం ఓవరాల్ గా ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అలాగే ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నికల ముందు రోజు వరకు వచ్చేసరికి కూడా మొత్తం మారాయి. ఇక్కడ మద్యం కావచ్చు, అలాగే డబ్బు ప్రవాహం కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే జనగామ మున్సిపల్ సంబంధించి కూడా అప్పటి వరకు ఒక రకంగా ఉన్నటువంటిది, రాత్రికి రాత్రి ఒక్క ఓటుకు 15,000 రూపాయల వరకు కూడా వెళ్ళిందన్నటువంటి ఒక ఆలోచనలు, అంచనాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కొన్ని మున్సిపాలిటీ ఎన్నికలే చాలా ఒక కాస్ట్లీ ఎన్నికలుగా ఇక్కడ దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి జనగామ జిల్లాలో. అలాగే మిగిలిన ప్రాంతాన్ని కూడా మనం ఒక్కసారి పరిశీలిస్తే ఇప్పటి వరకు సమీకరణలు కూడా మొత్తం ఆర్థిక పరిస్థితులతో సమీకరణలు మారినట్టుగా తెలుస్తుంది. అప్పటి వరకు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పోటాపోటీగా ఉంటున్నటువంటి నేపథ్యంలో 12 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక్కసారి గతంలో మనం ఇచ్చినటువంటి ఆర్టీవీ సర్వేలో మాత్రం వెంకటరత్నం ఒక్క మాటలో సింపుల్ గా ఎవరు ఆధిక్యంలో ఉండే అవకాశం ఉంది, మన అంచనా ఎలా ఉంది, ప్రజల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది ఒక్క మాటలో? ఇప్పటి వరకు 2 బలాబలాలుగా 4 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటాయి, 4 మున్సిపాలిటీలు బీజేపీ బీఆర్ఎస్ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 4 మాత్రం, అంటే మహబూబాబాద్ లో మాత్రం ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో హంగ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు అంచనాలు కూడా తలకించినాయచ్చు. మనం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపించింది. కానీ 8 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుంది, 4 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటుంది అన్నటువంటి ఒక అంచనాలకు సంబంధించి జరుగుతున్నటువంటి సమీకరణ నేపథ్యంలో ఇక్కడ 4 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ అలాగే 4 మున్సిపాలిటీలో మాత్రం ఒక టఫ్ ఫైట్ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ వెంకటరత్నం. మీరు లైన్లో ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. సో ఉమ్మడి వరంగల్లో సిచ్యువేషన్ చాలా టఫ్ ఉంది. అట్ ది సేమ్ టైం అంచనాలు తారుమారవుతున్నట్లుగా కనపడుతుంది.
కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు సైతం మొదలయ్యాయి పెద్ద ఎత్తున. అంటే ఎన్నికలకి ఒక 2 రోజుల ముందు, ఒక రోజు ముందు వరకు ఉన్నటువంటి అంచనాలను తారుమారు చేస్తూ ప్రలోభాల పర్వం కొనసాగింది. ఈ ప్రలోభాల ఎఫెక్ట్ రిజల్ట్ చూపిస్తున్నట్లుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో చాలా ఉత్కంఠగా ఉంది సిచ్యువేషన్. ఇక మరోవైపు మహబూబ్ నగర్లో మా ప్రతినిధి శివాజీ ఉన్నారు. శివాజీ, మీ దగ్గర పరిస్థితి ఏంటి? ఎంతవరకు వచ్చాయి ఏర్పాట్లు? రిజల్ట్స్కి సంబంధించి ఎవరి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? క్యాంపు రాజకీయాలు ఎలా ఉన్నాయి అక్కడ? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కార్పొరేషన్ 18 మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ లెక్కింపు ప్రక్రియ మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి యొక్క కాన్స్టిట్యున్సీ ఏదైతే కొడంగల్, కోస్గి, మద్దూరు సంబంధించినటువంటి 3 మున్సిపాలిటీలు చాలా కీలకంగా మారని చెప్పుకోవచ్చు. ఇక్కడ వార్ వన్ సైడ్ అనే విధంగా కూడా పూర్తిగా క్లీన్ చిట్ గా కాంగ్రెస్ కైవసం చేసుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు మక్తల్ చూసినట్టయితే మక్తల్లో గత 4 రోజుల క్రితము బీజేపీకి సంబంధించిన అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడడంతో కూడా అసలు బీజేపీ స్థానము ఖాతాలో పడాల్సినటువంటి మక్తల్ మరి ఎటువైపు దారి తీస్తుంది, అటు కాంగ్రెస్ కైవసం చేసుకోపోతుందా, దీని ఆధారంగా చేస్తున్నటువంటి బీజేపీ ఖాతాలోకి పడిపోతుంది అనేటువంటి కూడా చాలా ఉత్కంఠంగా నెలకొన్నదని చెప్పొచ్చు. 6వ వార్డుకు సంబంధించినటువంటి 6వ వార్డు ఏదైతే బీజేపీ అభ్యర్థి చేసినటువంటి దానికి ఎన్నికలు మాత్రము ఆపేశారు. దానికి ఎలాంటి కూడా ఎన్నికకు సంబంధించిన ఏది కూడా పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా ఇటు కార్పొరేషన్ చూసినట్టయితే కార్పొరేషన్ లో 80 డివిజన్లు 60 డివిజన్లు అయితే ఉన్నాయి. 60 డివిజన్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు 30 నుంచి కూడా మనం ఆర్టీవీ మొదటి నుంచి చెప్తున్నాము 30 నుంచి కూడా 35 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోనికి కూడా చాలా ముమ్మర ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అదే విధంగా కూడా బీఆర్ఎస్ కూడా తన యొక్క కనీసం డిప్యూటీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోనికి కూడా చాలా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసుకుని చెప్పొచ్చు. అటు ఆత్మకూరులో చూసినట్టయితే అటు ఆత్మకూరులో బీజేపీ మొదటి నుంచి కూడా బీజేపీ చాలా పట్టు సాధిస్తుంది. ఆత్మకూరు మున్సిపాలిటీని బీజేపీ ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి కూడా ప్రయత్నం కొనసాగుతుంది. అక్కడ సిపిఎం ఏదైతే ఉందో సిపిఎంతో బీజేపీ పొత్తు కుదుర్చుకొని ఆ యొక్క సీట్ల పంపకంలో గెలిచిన తర్వాత తమ యొక్క సీట్లతోటి కూడా కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే ఉందో మున్సిపాలిటీ చైర్మన్ అయితే ఆ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే బీజేపీ అయితే ప్రయత్నాలు కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 18 మున్సిపాలిటీలకు సంబంధించిన 18 మున్సిపాలిటీలో 12 మున్సిపాలిటీలని కాంగ్రెస్ కైవసం చేసుకుంటామని చెప్పొచ్చు. కూడా మనం క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అత్యధిక స్థానాలన్నీ ఈ యొక్క ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కైవసం చేసుకుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి యొక్క జిల్లా కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన దృష్టి సాధించని చెప్పొచ్చు. అటు 2 మంత్రులు ఉన్నటువంటి జిల్లా ఇది. అటు వాకిటి శ్రీహరి కావచ్చు, ఇటు జూపల్లి కృష్ణారావు కావచ్చు, అటు కొల్లాపూర్లో కూడా క్లియర్ కట్టుగా కూడా అటు బీజేపీకి అటు బీఆర్ఎస్ కి స్థానాలు తక్కువ స్థానాలు అయిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పూర్తిగా కైవసం చేసుకోవడానికైతే పూర్తిగా పట్టు సాధిస్తుంది. మొత్తం మీద 12 స్థానాలు అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. 12 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుని చెప్పొచ్చు. అటు 2 ఇటు 2 బీజేపీ 2 అటు బీఆర్ఎస్ 2 బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి. మొత్తం మీద కూడా ఇటు చూడాల్సి వస్తుంది. 2-3 స్థానాలు అటు ఇటుగా ఉన్న బీజేపీ అయితే ఇంకా కొద్ది స్థానాలు పెంచుకోవాలని ఇటు కొత్తకోట మున్సిపాలిటీ పైన కూడా చాలా దృష్టి సారించింది. అటు స్థానికంగా సిపిఎం పార్టీలతో మిలకై ఇటు చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. నందు రైట్. థ్యాంక్ యూ శివాజీ. మీరు లైన్లో ఉండండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. సో ఉమ్మడి మహబూబ్ నగర్లో కాంగ్రెస్ హవా చాలా క్లియర్గా కనిపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈవెన్ ఆర్టీవీ కూడా ఇలాంటి అంచనాలనే చెప్పింది. సో రేపు రిజల్ట్స్ రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ హవా కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఒక 2 స్థానాల్లో బీఆర్ఎస్, ఒక 2 స్థానాల్లో బీజేపీ పట్టు నిలుపుకునే అవకాశం ఉంది అంటున్నారు. 12 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ క్లియర్ మెజార్టీ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, కరీంనగర్లో ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి? అక్కడ చాలా ఉత్కంఠభరితంగా జరిగాయి కదా, అక్కడ చాలా ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాం. నందు కౌంటింగ్ ప్రక్రియకి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మనం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. కరీంనగర్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లు ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్, అలాగే 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. 13 మున్సిపాలిటీలకు సంబంధించి అలాగే 2 కార్పొరేషన్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు అధికారులు ఒక ఆదేశాలు నిర్దిష్టంగా జారీ చేయడం జరిగింది. కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్లే వాళ్ళు, జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్లే వాళ్ళు అంతా కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ నియంత్రణ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పాత 144 సెక్షన్ ఇప్పుడు బిఎన్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉంది. డీజేలు, ర్యాలీలు, ఉత్సవాలన్నీ కూడా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి ఇండిపెండెంట్ సభ్యులు సైతం తాము గెలుపు ధీమాపై ఉన్నారు. ఎక్కడికక్కడ పోల్ మేనేజ్మెంట్ చాలా చక్కగా చేసుకున్నాం, మాకు మాత్రమే మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కరీంనగర్ విషయానికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ మనం చెప్పినట్టుగానే ముందంజలో ఉంది. 25 నుంచి 28 కార్పొరేట్ స్థానాల్ని కైవసం చేసుకునేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసరికి కొట్టాబొట్టిన 60 డివిజన్లు ఉన్నాయి. అక్కడ 60 డివిజన్లకు గాను 31 ప్లేస్ వస్తే మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ తోని కార్పొరేటర్ కి సంబంధించి కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు దక్కించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక జగిత్యాల జిల్లా విషయానికి వస్తే జగిత్యాలకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. రాయకల్, ధర్మపురి సైతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇక బెట్పల్లి, కొరుటకి వచ్చేసరికి హంగ్ ఉంది. దాన్ని అనుకున్నటువంటి ఫలితాలకి కొద్దిగా తారుమారయ్యాయి. పాల్మాల మేనేజ్మెంట్ లో 2 రోజుల్లో కొంతమంది ఎవరైతే పోటీలో ఉన్నటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు చక్రం తిప్పడం జరిగింది. నందు వేములవాడ, సిరిసిల్లకు సంబంధించి సిరిసిల్లలో బీఆర్ఎస్ క్లియర్ కట్ మెజార్టీ రాబోతుంది. వేములవాడకు వచ్చేసరికి హంగులాగా ఉంది. అలా అయినప్పటికీ ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరికి మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటుతున్నాయి అనేటువంటి విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపైన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని దక్కించుకుంటుందని విప్ ఆది శ్రీనివాస్ ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి. ఇక కరీంనగర్ విషయానికి వస్తే మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ దీనిపైన మేమే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం మ్యాజిక్ ఫిగర్ మేము దాటుతాము అని చెప్పి ఆయన ఒక ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం ఇక్కడ ఉన్నటువంటి దీనిలో 66 డివిజన్లు ఉన్నాయి కరీంనగర్కు సంబంధించి. దీనిలో 66 టేబుల్లో ఏర్పాటు చేశారు. ఉదయమే 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి వాటిని లెక్కిస్తారు. ఆ లెక్కించిన తర్వాత కట్టలు కడతారు. దీనిలో ప్రతి రౌండ్ కి 1000 ఓట్లు లాగా ఉంటుంది. 25 బండిల్ లాగా చేసేసి దానిలో మొదటి రౌండ్, రెండో రౌండ్ మాక్సిమం ప్రతి డివిజన్ కి సంబంధించి 5000 ఓట్లు అధికంగా లేదు కాబట్టి మాక్సిమం 4000 లోపలనే పోలయ్యాయి. దీంట్లో భాగంగా 11 గంటలకి ప్రారంభమైన 4 గంటల నుంచి 5 గంటల వరకు మొత్తం రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతుంది. ఇక జమ్మికుంట, హుజరాబాద్ ప్రాంతంలో అనుకున్న దానికన్నా కొద్దిగా తేడా వస్తుంది. దీనిలో బీఆర్ఎస్ వేగంగా 2-3 రోజుల్లోనే పుంజుకుంది. పోల్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. నందు దీనిలో భాగంగా ఎవరు ఈ మున్సిపాలిటీని హుజరాబాద్ లో కైవసం చేసుకుంటారు, జమ్మికుంటలో కైవసం చేసుకుంటారు అనే దాని మీద సర్వత్రా ఆసక్తికరమైన అంటే చంద్రశేఖర్ ఓవరాల్ వ్యూ చూస్తే మనం ఆర్టీవీ ఇచ్చినటువంటి అంచనాలకి రేపు రాబోతున్నటువంటి అంటే ఎస్టిమేషన్స్ కి ఎలా ఉంది, కంపారిజన్ ఎలా ఉంది? మీరు అన్నట్టుగా ఆర్టీవీ ముందుగానే చెప్పడం జరిగింది. అలాగే ఎగ్జిట్ పోల్ లో సైతం వివరించడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ కి సంబంధించి ఏదైతే ఆర్టీవీ చెప్పిందో అదే ఫలితాలు రాబోతున్నాయి. రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గానే ఉన్నాయి. అలాగే జగిత్యాల, ధర్మపురి, రాయకల్ ఈ ఫలితాలన్నీ కూడా ఒకేలాగా సిరిసిల్లతో సహా. ఉస్నాబాద్ ఇక సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఉస్నాబాద్ సైతం దానిలో 20 వార్డులు ఉన్నాయి. దానిలో 15 వరకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. దీనిలో ట్రయాంగిల్ అండ్ టఫ్ ఫైట్ అని కొరుట్ట, మెట్పల్లికి సంబంధించి మనం చెప్పాము. వేములవాడ సైతం అదే ఖాతాలో వేశాము. ఈ 3 అట్లనే కొనసాగుతున్నాయి. ఇక కొంత హుజరాబాద్, జమ్మికుంటలో ఒక 2-3 స్థానాలు డిఫరెంట్ గా ఉన్నాయి. అక్కడ 30 వార్డులు ఉన్నాయి. హుజరాబాద్ లో 30 వార్డులు ఉన్నాయి. జమ్మికుంటలో 30 వార్డులు ఉన్నాయి. ఒక ఇంత వేగంగా 2 రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్ సైతం పుంజుకుంది. దీనిలో ఎవరు చైర్మన్ పదవిని దక్కించుకుంటారు, ఎవరు వస్తుంది అనేటువంటి దానిలో ఇప్పటి నుంచి మనకి రాజకీయంగా పావులు కలుస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేతలంతా సైతం ఒకవైపు హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీనిపైన ముందుకడుగు వేస్తున్నారు మంత్రుల ఆదేశాలతో. మరొక వైపు స్థానిక హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సైతం పావులు కలుపుతున్నారు. ఖచ్చితంగా
పీఠాన్ని కైవసం చేసుకోవాలని. ఇక సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ రేపుతున్నటువంటి విషయం ఏదైనా ఉంది అంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి అనే చెప్పుకోవచ్చు. దీనిలో ఎవరికి మద్దతు ఇస్తారు, అబ్సల్యూట్ మెజార్టీ వస్తుందా రాదా అనే దానిపైన ఒక క్లారిటీ లేదు. ఇప్పటికీ హంగులాగానే ఉంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి. నందు యా రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్. మొత్తం మీద కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హంగ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎవరికి వాళ్ళు ఇప్పటికే అభ్యర్థుల్ని సేవ్ చేసుకునే పనిలో ఉన్నారు. అభ్యర్థులకి పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. చాలా ఉత్కంఠ కనిపిస్తుంది కరీంనగర్లో. మరోవైపు ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉదయ్ జాయిన్ అవుతున్నారు మనతో. ఉదయ్, ఖమ్మంలో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి ఓట్ల లెక్కింపుకు సంబంధించి?